బెంగళూరుకు చెందిన అనన్య ప్రసాద్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరి ప్రయాణం చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. స్పానిష్ కారనీ దీవుల్లోని లా గొమెరా నుంచి 52 రోజుల్లో కరేబియన్ దీవుల్లోని ఆంటిగ్వాకు చేరుకుంది. 52 రోజుల్లో 30,000 మైళ్ల చారిత్రక యాత్రను ముగించింది. అనన్య ప్రముఖ కన్నడ జీవి జిఎస్ శివరుద్రప్ప మనవరాలు. బెంగళూరులో పుట్టిన అనన్య పెరిగింది, చదువుకున్నది యూకేలో. సరదాగా మొదలైన రోయింగ్ హాబీ ఆ తర్వాత అంకితభావంతో కూడిన ప్యాషన్గా మారింది. రోయింగ్ను వ్యాయామంగా ఆస్వాదిస్తాను. రోయింగ్ అనేది నా దృష్టిలో సాహసమంటుంది అనన్య. వరల్డ్స్ టఫెస్ట్ రోలో అన్ని వయసులు, అన్ని దేశాల వారు పాల్గొంటారు. ఈ రేసుకు అర్హత సాధించడానికి 3.5 ఏళ్లు శిక్షణ తీసుకుంది అనన్య. శిక్షణలో మానసిక, శారీరక ఫిట్నెస్, సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించింది. తన యాత్రలో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం లాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంది. ప్రతిరోజు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించేది. రోజుకు 5 నుంచి 6 గంటలు మాత్రం విశ్రాంతికి కేటాయించేది. ఒంటరిగా ఉన్నప్పటికీ నాకు ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. వాతావరణ, సాంకేతిక నిపుణులు, సోషల్ మీడియా బృందాలతో ఎప్పుడూ టచ్లోనే ఉన్నానని తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. అనన్య తన సాహసానికి సామాజిక ప్రయోజనాన్ని కూడా జతచేసింది. మన దేశంలోని అనాథ పిల్లలకు ఆసరాగా నిలిచే మెంటల్ హెల్త్ ఫౌండేషన్, దీనబంధు ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థల కోసం విరాళాలు సేకరించింది.